శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వినోద్. ఈరోజు వచ్చేసి మన ముందు ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది రీసెంట్గా జగన్ గారు వచ్చేసి ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి తన వెహికల్ కింద పడి చనిపోయారు సార్. సో అది వచ్చేసి ఫస్ట్ పోలీస్ వాళ్ళు డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు ఇది కాదు, వేరే వెహికల్ గుద్దింది అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. దాని తర్వాత 3 days తర్వాత వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఫేక్ వీడియో క్రియేట్ చేశారు అని చెప్పేసి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ చేసి అన్ని ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇట్లా అన్ని పంపించిన దాని తర్వాత కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇది ఒరిజినల్ వీడియోనే అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు. అయితే దీనికి మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే అది ఫేక్ వీడియోనే, అయినా మేము నమ్మము, ఒకవేళ సరే నిజమైనా సరే ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు కానీ వాళ్ళని ఏ విధంగా ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్తారా ఎట్లా సార్? ఇప్పుడు ఒక చిన్న మాట ఉంది. ఇప్పుడు అక్కడ టోటల్గా పర్మిషన్ ఎవరు తీసుకున్నారు, అంతమంది క్రౌడ్ ఎలాగొచ్చింది, ఆ క్రౌడ్లో ఆ మనిషి ఎలా పడిపోయాడు, ఆ మనిషిని మొత్తం టోటల్గా డ్రైవరు A1 కింద పెట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అది మొత్తం టోటల్ పోలీసుకి రిపోర్ట్ అంతా వచ్చింది, ఆ బండిలో వచ్చింది కాబట్టి డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిర్ధారణ అయింది. ఇప్పుడు ఆయన దాని మీద ఉన్నాడు, పైన ఇది నించుని ఉన్నాడు. ఇది ఆల్రెడీ పర్మిషన్ తీసుకుంది వాళ్ళు వచ్చి వేరు వాళ్ళు పార్టీ చేస్తుంటారు. అలాగే A1 ఎక్యూజ్డ్గా యాక్సిడెంట్ చేసి చంపేసింది ఆయన కాబట్టి ఆయన తీసుకుని ఉంటారు. రెండోది దానికి మొత్తం టోటల్గా ఆయన్ని చూసి జనాలు అందరూ మూగుమ్మడిగా వచ్చి మొత్తం టోటల్గా దొమ్మి జరిగింది కాబట్టి ఆ దొమ్మిలో ఆయన చనిపోయారు కాబట్టి A2గా పెట్టుంటారు. ఇవన్నీ మొత్తం టోటల్గా జరిగి ఉంది. ఎందుకంటే ప్రమాదకర విషయాలు జరిగినప్పుడు, అక్కడ ప్రమాదం జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడ జరిగిన ప్రమాదం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఆర్గనైజింగ్ ఈవెంట్ కంపల్సరీ పార్టీ చేస్తాం. మొన్న అల్లు అర్జున్ గారు ఎలా చేశారో అలా కంపల్సరీ చేస్తారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసినట్టే చేస్తే చేయొచ్చు. లేకపోతే హైకోర్టు ఏమైనా విచారణ జరుగుతుంది కాబట్టి హైకోర్టు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు అన్నారు హైకోర్టు. కనుక అన్ని రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేసి హైకోర్టు వారిని ఏమైనా అడుగుతారా, లేకపోతే హైకోర్టు వారు ఏమైనా బెయిల్ ఇస్తారా, లేకపోతే అరెస్ట్ చేయమంటారా అనేది ఉంది. చట్టానికి ఎవరు అతిథులు కాదు. అయితే మళ్ళీ వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే ప్రొడక్షన్ పెంచమని చెప్పేసి కేంద్రం కూడా వచ్చింది కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి అసలు ఎందుకండి ప్రొడక్షన్ పెంచండి అని మీరు జనాలను మోసుకొచ్చి రండి జనాలు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి జనాలు తీసుకొచ్చి వాళ్ళందరూ అభిమానులు వచ్చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? ఒక మాట చెప్తా, ఆల్ ఆఫ్ దిస్ సడన్ ఎవరొద్దు, మొత్తం టోటల్గా మీడియా రమ్మానండి, ఎవరొద్దు, అసలు ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రమ్మానండి. వస్తున్నాను నేను, ఇవాళ వస్తున్నాను రోజుకి అని ఎవరైనా ఎనీ పొలిటికల్ లీడర్ 10 మంది బయటికి రారు. మనం మొబిలైజ్ చేసేది ఏంటో తెలుసు. ఎనీ పార్టీ, నాట్ ఓన్లీ వన్ పార్టీ, ఎనీ పార్టీ మొబిలైజ్ చేసేది ఏంటో తెలుసు. వార్డు మెంబర్కి ఎంతమంది మనం టార్గెట్ ఇస్తామో తెలుసు, అక్కడ కౌన్సిలర్కి ఎంత ఇస్తామో టార్గెట్ తెలుసు, అక్కడ ఎమ్మెల్యేకి ఎంత టార్గెట్ ఇస్తామో తెలుసు, మాజీ జడ్పీటీసీకి ఎంత ఇస్తామో తెలుసు, మాజీ ఎమ్మెల్యేకి ఎంత ఇస్తాం. ఇంతమంది మీరు రావాలి అని అల్టిమేట్ మనం మే చేస్తామే. మరి ఆ దాంట్లో మన మనిషి చనిపోతే బాధ్యత ఉందా లేదా? నేనేమంటున్నా, ఆయన జైలుకి వెళ్తారా వెళ్ళరా పక్కన పెట్టండి, ఆ కుటుంబానికి పార్టీ తరపు నుంచి ₹1 కోటి ఇవ్వండి, నెలకి 25,000 మీ పార్టీ తరపు నుంచి పెన్షన్ ఇవ్వండి. ఆయన మొత్తం టోటల్గా పోషాకార్థనంతా ఆయనే కాబట్టి ఆయన కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, Z+ కేటగిరీ ఉందా, ఇవ్వలేదా, పర్మిషన్ ఇవ్వలేదా, లేకపోతే పోలీసులు తప్పు చేశారా, పోలీసులు కావాలని వదిలేశారా, పోలీసులు ఏం చేశారు అనేది కోర్టు చూసుకుంటారు. కోర్టు వారు కూడా దాంట్లో సీరియస్గా తీసుకుంటారు. నో ప్రాబ్లం. ఒక మనిషి చనిపోయాడు, అరెస్ట్ చేసేటప్పుడు కూడా వస్తుంది, ఆర్గ్యుమెంట్స్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు కూడా అక్కడ మరి సెక్యూరిటీ ఎక్కడ లోపం ఉంది, అక్కడ ACP ఎవరు ఉన్నారు, అక్కడ ఒక DSP ర్యాంక్ క్యాడర్ ఆఫీసర్ ఆయనకు ఉండాలి, ఒక DCP ఉండాలి, అసలు ఎవరున్నారు ఏంటి, ఆ జనాలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, ఇవన్నీ మన ఈవెంట్ ఆర్గనైజేషన్ చేసింది, ఆ ప్రోగ్రామ్కి ఆర్గనైజ్ చేసింది ఎవరు, ఆర్గనైజింగ్ మీద ఎందుకు కేసు పెట్టలేదు, ఎందుకు లోన్ వేయలేదు, ఇవన్నీ వస్తాయి. అనుకో ఆయన మనిషిని పెట్టి చంపలేదు, ఒక బండి కింద పడిపోయి చనిపోయాడు. అంతమంది తోపులాట్లో జరిగిపోయిన సిచ్యువేషన్ ఇది. తోపులాట్లో జరిగిపోయిందంటే మర్డర్ కేసు పెడతారా, అటెంప్ట్ మర్డర్ పెడతారా, ఇప్పుడు ఏమేమి సెక్షన్లు పెట్టారా, ఇవన్నీ తర్వాత విషయాలు కోర్టు వారు నిర్ణయించాలా, మనం కాదు.
కోర్టు వారు నిర్ణయించాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా హైకోర్టు వారు కింద కోర్టు నిర్ణయించాలి. నిర్ణయించి హైకోర్టు ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే కదా. నేనేమంటున్నానంటే మీరు దండయాత్రకు వెళ్తున్నారా, పాదయాత్రకు వెళ్తున్నారా? పాదయాత్ర కదా. దండయాత్రకు వెళ్ళినట్టు ఎందుకు అలాగ వెళ్ళడం? ఆ మనిషిని ఒక 5 నిమిషాలు ఆగి అక్కడ మనిషిని పక్కన పడేసే బదులు ఆపి ఆ మనిషిని చూసి అంబులెన్స్లో పంపించి ఆయన బతికించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసి 1 గంట ఆగి ఉంటే ఆ విగ్రహం వెళ్ళిపోతుందా? లేకపోతే అద్దెకేమైనా తెచ్చాం విగ్రహం? శాశ్వత విగ్రహమే కదా. ఆ విగ్రహానికి మనం పూలమాల వేసేటప్పుడు 1 గంట ఆగి ఆ ప్రాణాన్ని కాపాడి ఉంటే మీకు బాగుండేది కదా. విగ్రహం మనకి ఎప్పుడు సాయంత్రం అయినా అక్కడే ఉంటుంది, దండ వాడిపోదు, మనుషులు అక్కడ వెళ్ళిపోరు. ఎందుకంటే మనం ఆల్రెడీ మనతో పాటు ఉన్న సాయంత్రం దాకా కాంటాక్ట్. ఎక్కడికి వెళ్తుంది? ఇది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు ఇవన్నీ. ఇది నేను కాదు మాట్లాడి, ప్రజలు ఈజ్ క్వశ్చనింగ్. ఏమంటారంటే ఒక ప్రాణాపాయ స్థితిలో ఉండి మీ బండి కింద పడిపోయిన వ్యక్తిని వదిలేసి ఒక విగ్రహానికి మీరు దండ వేయడానికి వెళ్ళారే, అక్కడ ముహూర్తం ఏమైనా పెట్టారా? లేకపోతే రావుకాలం వస్తుందా? లేకపోతే ఏమైనా ముహూర్తం అయిపోతా? లేకపోతే ఏమైనా రెంటకు తెచ్చారా విగ్రహం? లేకపోతే మొత్తం టోటల్గా ఈ మంది మార్వాలని రెంటకు తెచ్చారా? ఎందుకు పారిపోయారు? అక్కడ ఆగి ఆ ప్రాణాన్ని మీరు కాపాడి హాస్పిటల్కి పంపించుంటే మీకు హుందాతనంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు వచ్చేది కదా. ఒకటి, ఆ కార్యకర్త చనిపోయిన తర్వాత కూడా పోనీ వెళ్ళిపోయి ఆ కార్యకర్త డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళి నించొని ఫోటో పెట్టడం కాదు. ఫోటోకి మనం దండేసే బదులు మనిషికి దండేస్తే, మనిషికి ఆ ₹1 కోటి చెక్ ఇస్తే, మనిషికి నెలకు 25,000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానని చెప్పుంటే పార్టీ మీద చాలా అభిప్రాయం. ఎందుకంటే మీకు టీడీపీ పార్టీలో ఇన్సూరెన్స్ ఉంది. ఏ కార్యకర్త చనిపోయినా 5 లక్షలు ఇస్తారు. వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయి, శాశ్వతంగా స్కూల్ ఫ్రీ, అన్ని చాలా ఉన్నాయి బెనిఫిట్స్. అంటే ఈజ్ ఎ మెంబర్, పార్టీ మెంబర్కి అంత వాల్యూ ఉంది. మరి మీ పార్టీ మెంబర్కి వాల్యూ లేదా అని అడుగుతున్నా. మా కార్యకర్త అంటే సంబరాల రాంబాబు, నువ్వు సంబరాలు చేసుకోవడం తప్ప సంబరాలు రాంబాబు మా కార్యకర్త అంటే వాళ్ళ ఫ్యామిలీకి నువ్వేం చూసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమి ఇప్పించావు? నెలకి పెన్షన్ కింద వాళ్ళకి ఏమైనా డబ్బు ఇప్పించావా? నా గవర్నమెంట్ ఇస్తుంది, ఈ గవర్నమెంట్ ఇస్తుంది అంటే మీరేం చేస్తారు? ఇది గవర్నమెంట్ ఇవ్వడానికి మీ సొంత ప్రోగ్రాం. గవర్నమెంట్ ప్రజా సొమ్ము. అది గవర్నమెంట్ ఒక చనిపోతే చనిపోయిన దగ్గర ఏముందో ఆ గవర్నమెంట్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. మీరు ఎందుకు కాపాడలేకపోయారు? అది జనాలు అడుగుతుంది. మీరు అక్కడ ఆగకుండా వెళ్ళడం అనేది ఒక తప్పు, గబగబా దండేసి వెళ్ళిపోవడం రెండో తప్పు, అసలు మనిషిని పరామర్శకుండా మొత్తం చనిపోయాడో బతికున్నాడో చెప్పకపోవడం ఒక తప్పు, అసలు ఆ మనిషికి ఏ రూపాయి ఇవ్వకుండా మేము 10 లక్షలు ఇచ్చాం, మేము 10 లక్షలు ఇచ్చాం. మనిషి ప్రాణాన్ని 10 లక్షలు తెస్తావా? మరి ఎందుకు ఈరోజు మాట్లాడడం? కనుక శిక్ష ఎంత ఎక్కువ వేసినా అది తక్కువే. ఆ కుటుంబానికి తీరని లోటు, ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కు పోయింది. పోయినప్పుడు నీకు శిక్ష వేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి? పోలీసులు అరెస్ట్ చేస్తే ఏంటి, అరెస్ట్ చేయకపోతే ఏంటి? అరెస్ట్ చేసినా అరెస్ట్ చేయబోయి యాజ్ పర్ లా వెళ్తారు ఎవరైనా సరే. ఇప్పుడు అడ్డదిడ్డంగా వెళ్తారు కదా యాజ్ పర్ లా. పోనీ ఇక్కడ పోలీసు వాళ్ళు తప్పు చేశారు. రజనీ గారు ఏమన్నా అంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం మొత్తం అల్లకొల్లం అవుతుంది అని చెప్పేసి ఒక సందర్భాలు అన్నది. ఏ సందర్భాలు? ఇంతకుముందు ఒకప్పుడు అరెస్ట్ చేస్తాడు కూడా అదే చెప్పారు, అల్లకొల్లం అయిపోద్దని. దినేష్ రెడ్డి గారు వెళ్ళి కడపలో కూర్చున్నారు. ఏం అల్లకొల్లం అవుతుందో చూద్దాం అనుకోని, డీజీపీ అప్పుడు ఆయన, ఏం అల్లకొల్లం అవుద్దో ఒక్కసారి చూస్తా, నాకు సరదాగా ఉందా అన్నాడు ఆయన రెడ్డి. అది అసలు ఏమంతా టోటల్గా అల్లకొల్లం ఎవరో 11 బస్సులు తగలేడదాం ఏదో నైట్ ప్లాన్ చేస్తే తీసుకెళ్ళి కుక్కరపల్లిలోనే అరెస్ట్ చేస్తారు, ఎస్ఆర్ఆర్లో పడేశారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే అల్లకొల్లాలు అనేది అంటే మీరు ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారంటే మొత్తం టోటల్గా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ తప్పిద్దాం, మొత్తం టోటల్గా పరిశ్రమలు రాకుండా హింసాత్మక కంట్రోల్ చేద్దాం. అది మన డెవలపింగ్ కాదు, అది డెవలపింగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ మనం నేర్చుకోవాల్సింది మనం తప్పు చేస్తే శిక్ష అనుభవించవలసిందే. ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఆయన అరెస్ట్ చేస్తే లెగమన్నాడు అందరినీ, వెళ్ళమన్నాడు ఇలాగ, ఒక్కరు కూడా ధర్నా చేయకూడదు, వెళ్ళండి అన్నాడు. ఆయన 72 గంటలు కూర్చొని వాదించుకొని మగాడిలాగా వెళ్ళి సెంట్రల్ జైల్లో కూర్చొని ధైర్యంగా బయటకు వచ్చాడు. అది నేర్చుకోండి, ఆ ధైర్యం నేర్చుకోండి, ఆ గట్స్ నేర్చుకోండి. 75 సంవత్సరాల తర్వాత కూడా సింహంలా బయటకు వచ్చాడు అని చెప్పి అల్లకొల్లం అయిపోద్ది, రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్ది, రామగుండం అయిపోద్ది కాదు. అది
అంటే నేనేమంటున్నానంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే, అనుభవించక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా తప్పు చేస్తే అనుభవించాల్సిందే అంతే.